గెలిచి చెప్పు రాధా. తెలుగువారి ఆత్మీయ వారధి స్రవంతి ప్రతి గురువారం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు మీ ఆర్కే రాధికతో. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం పలుకుతున్నది మీ ఆర్జే రాధిక. ఏంటి ఫ్రైడే రావాల్సినటువంటి రాధిక అదే ఈ టైంలో వచ్చింది అని అనుకుంటున్నారా? అవును, ఇప్పటి నుంచి ఈ టైంకే ప్రతి వారం రావడానికి చూస్తున్నాను. మీ అందరికీ తెలియజేయడానికి నా ఆ ప్రోమోని మళ్ళీ తెచ్చి ఇక్కడ వేశాను. ఇది కంటిన్యూగా ఇక్కడ చేస్తాను. ఇప్పుడు వింటారు కదూ. భారతీయ కాలమానం ప్రకారం 7:30 నుంచి అంటే ఇప్పటి నుంచి దాదాపు 2 గంటల పాటు మనం అనేక టాపిక్లలో ఇక ముందుగా మాట్లాడుకోబోతున్నాం. ఏమంటారు? అర్థమైంది కదా? 2 గంటలా? అవును, మీరు పాటలు పాడచ్చు, మాటలు మాట్లాడచ్చు, టాపిక్స్లో మాట్లాడచ్చు, కథలు చెప్పచ్చు, ఏదైనా చేయాలి అనుకుంటే మనకి 2 గంటలు కావాలి అని అనిపించింది. మీ అందరూ కొత్తగా వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడాను, అంటే శుక్రవారం ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కోసం పొద్దున్నే లేచి అలారాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు, అందరూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళందరి కోరిక కాస్త మన్నించాలని నేనే పొద్దున్నే లేచి కొద్ది కాలం చేద్దామని ఆలోచించాను. ఇండియాకు వచ్చినప్పుడైతే లేచాను కదా అని అంటారేమో. అవును, అలా అన్న వాళ్ళు కూడా మీ మనసులో ఉండొచ్చు. 2 నెలలే కదా లేచి చేసింది, పర్వాలేదు అనుకొని ఉంటారు. ఏది ఏమైతేనేమి ఇక్కడి నుంచి కూడా నేను కష్టపడుతూ మిమ్మల్ని ఆనందింప చేయడానికి, మీ పనులు అక్కడి నుంచి చేసుకుంటూ కూడా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వినడానికి నా స్రవంతి షోలో మీ ఆర్జే రాధిక అయిన నేను ఈ టైంకి రావాలని అనుకున్నాను, అభిలషిస్తున్నాను. ఏమంటారు? నచ్చిందా ఈ ఆలోచన? అయితే ఇంకేం మరి, యూఎస్ఏ నుంచి అయితే 7036592199కి ఫోన్ చేయండి. యూకే నుంచి అయితే 0203287867 ఫోన్ చేయండి. ఇక ఆస్ట్రేలియా నుంచి అయితే 0280068674కి ఫోన్ చేసేసి హాయిగా నా షోలో మాట్లాడేయండి. ఇక ఇండియాలో ఉన్నటువంటి మన కాలర్స్ ఎవరైనా సరే 779919 9899కి ఫోన్ చేయండి. స్కైప్ ఐడి ఉండనే ఉంది కదమ్మా, ఇంకెందుకు మాకు ఈ నెంబర్లన్నీ అంటారా? అది కూడా చెప్పేస్తా. tory.live1కి ఫోన్ చేసేసి హాయిగా మాట్లాడుకోవచ్చు. 2-3 నెంబర్లు ఈజీగా కలిపేయడానికి మన కోటి ఉన్నాడు. అమ్మో, ఈ కోటి అనే పేరుతోటి చాలా అనుసంధానమే ఉంది. అంబికా దర్బారవర్తి లాగా మన టోరీలో నా షోకి ఎవరు టెక్నీషియన్ అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది కదా? మరి మీ ఆర్జే రాధిక వచ్చింది అంటే కోటి వస్తాడని అర్థమైపోయింది. ప్రతి శనివారం. ఇక నెక్స్ట్ ఏంటి అంటున్నారా? అక్కడికే వస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే టాపిక్ భారీ టాపికే. మరి అందరికీ విసుగొచ్చేటటువంటి టాపిక్తో వచ్చావా రాధిక అంటే, అవును తప్పదు, ఏం చేద్దాం. మరి విసుగొచ్చేదైనప్పటికీ కూడాను పనికొచ్చేది అని చెప్పాలనిపిస్తూ ఉంది. ఏమంటారు? మీరు ఏమన్నా సరే ఇక్కడికి వచ్చి చెప్పాలి ముందిచ్చినటువంటి నెంబర్లకి. ఏంటి టాపిక్ అంటే, ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, సౌమ్య ఒక ప్రశ్న అడిగింది. అబ్బా, నా పిల్లలు ఎప్పుడు గొడవ చేస్తున్నారు రాధిక, ఇది అసలు తట్టుకోలేకపోతున్నాను, నేను అస్సలు భరించలేకపోతున్నాను అన్నాను. నేను అన్నాను, పిల్లలు కాకపోతే ఇంకెవ్వరు అల్లరి చేస్తారు సౌమ్య అన్నాను. సౌమ్య చెప్పింది, అది కాదు రాధిక, మామూలుగా అల్లరి అయితే నేను భరిస్తాను, కాసేపు టీవీ ముందో లేకపోతే ఐప్యాడో ఇచ్చి కూర్చోబెడతాను. కానీ ఐప్యాడ్ ఇచ్చేసేసి నా పని చేసుకొని వచ్చిన తర్వాత దాంట్లోనే నిమగ్నం అయిపోతూ ఉండట్లేదు. మళ్ళీ ఇంకా ఐప్యాడ్ని కూడా పగలు కొట్టేసేసాడు, ఫోన్ని విరగొట్టేసేసాడు, ఆ రిమోట్ని ముక్కలు చేసేసేసాడు అని చెప్పింది. ఓమ్మో, ఇట్లా కూడా చేస్తారా అనుకున్నా నేను. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి చూశాను. కథలు చెప్తే వినట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు, ఏదో లోకంలో తను విహరిస్తూ ఉన్నాడు, అసలు చెప్పిన మాట వినట్లేదు. కానీ నేను చెప్పేది కాస్త చెప్పేది వింటూనే
ఇంకాస్త మితిమీరి చేస్తున్నాడు. దీన్నే ఏడీహెచ్‌టి అంటే హైపర్ యాక్టివిటీ అంటారేమో అని నాకు అనుమానం వచ్చి చెప్పాను. ఇది కొంచెం హైపర్ యాక్టివిటీకి దగ్గరగా ఉన్నట్టున్నాయి. చూడొద్దు అని అన్నాను. వెంటనే తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, "నువ్వు చెప్పింది నిజమే రాధిక. తనకి ఏడీహెచ్‌టి ఉంది అని చెప్పారు. బెటర్ యూ అవేర్ మీ ఎ లాట్" అని చెప్పింది. యెస్. అప్పుడు అనిపించింది నాకు. అంటే పిల్లలు అల్లరి చేస్తారు. అంటే మారం చేస్తారు. వాళ్ళకి బొజ్జలో నొప్పొస్తే అన్నం పెడుతుంటే తినకుండా ఉండొచ్చు. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఇదే పదింతల శాతం పెరిగింది అనుకోండి, ఆటిజం లెవెల్ అవుతుంది. ఇదంతా ఏంటి రాధిక నాకు అర్థం కావట్లేదు అంటారా? అవును. ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అసలనేది ఎందుకొస్తుంది? ఈ డిసడ్వాంటేజ్‌కి కారణాలేంటి? ఏడీహెచ్‌టి అంటే ఏంటి? ఈరోజు మన స్రవంతి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అసలు ఆటిజం రావాలి అంటే రాకుండా చేయొచ్చా? ఆ వచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క సౌమ్యకి పుట్టినటువంటి బిడ్డ ఆటిజంకి కాదు. ఏడీహెచ్‌టి అంటే హైపర్ యాక్టివిటీ ఉంది. కానీ అదే కొంచెం ఇంకా ఎక్కువ శాతంలోనూ ఉంటే ఆటిజం కింద కూడా లెక్క కడతారు అని డాక్టర్ చెప్పారు. మరి ఆటిజం అంటే ఎందుకొస్తుంది అని రాధిక అని అడిగితే దానికి కూడా కారణాలు అంతకుముందు కొన్ని కారణాలని నేను ముందు మీకు చెప్పాను. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం అంతా కూడగట్టుకొని వస్తున్నాను. ఇవి దాదాపు అర్బన్ ఏరియాస్‌లోనే ఎక్కువగా ఉంటుంది. నా ఫ్రెండ్‌కి నేను ఫోన్ చేసేసి, నేను ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్‌లో వర్క్ చేసినటువంటి టీచర్స్ అందరితోటి కూడా కలిపి నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అడిగాను. ఆటిజం ఉందా ఇక్కడ ఈ ఏరియాలో ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా ఉందా? అంటే దాదాపు 10 మంది పిల్లలు మాత్రమే భవిత స్కూల్‌లో ప్రకాశం డిస్ట్రిక్ట్‌లోని అంటే అందరూ ఆటిజం కిందకే లేదు. దీంట్లో దాదాపు 121 121 రకాలు ఉన్నటువంటి ఆటిజంలో కూడా కొన్ని రకాలుంటాయి. మరి ఏడీహెచ్‌టికి, ఆటిజంకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో అంటే మొత్తం కూడా ఒక మండలానికి అంటే 10 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ అర్బన్ ఏరియాస్‌లో, సిటీస్‌లో, మోడర్న్ సిటీస్‌లో ఇంకా ఎంతమంది వస్తున్నారో తెలుసా? కోకొల్లలు. దాదాపు 35కి ఒకళ్ళు కాదు 35 100కి 35 మెంబర్స్ దాదాపు ఇప్పుడు ఆటిజం లెక్కలు కింద వచ్చేస్తున్నాయి. ఎందుకిలా అవుతుంది? ఏంటి అంటే ఆయా లెక్కలు అసలు ఆటిజంకి బిహేవియరల్ అంటే ఇది అంతా కూడాను ఒకప్పుడు నాకున్నటువంటి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని జోడించి మరి మీకు దీన్ని అర్థమయ్యే విధంగా చెప్తాను. చిన్నప్పుడు మనకిప్పుడు ఒక ఆత్మీయులొచ్చున్నారు. మాట్లాడదాం. హలో! ఎవరు మాట్లాడుతున్నారు? హలో! హలో! హలో అండి. నమస్తే మేడం. నా పేరు సుధాకర్ మేడం. నమస్తే అండి సుధాకర్ గారు. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాధిక. నేను కేటీ నుంచి కార్యక్రమాన్ని ముందుగా స్టోరీ రీడేకి మా హృదయపూర్వకంగా నమస్కారం మేడం. చెప్పండి సుధాకర్ గారు. హలో హలో! మేడం. నా మాట వినపడుతుందా అండి? వాయిస్ వినిపియలే మేడం. బాగా మాకు చాలా లాంగ్ కదా మేడం. నెల్లూరు మేడం మాది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. చెప్పండి సుధాకర్ గారు. స్పష్టంగా వినిపియలేదు మేడం. స్పష్టంగా వినపడట్లేదా? ఇప్పుడు బాగా వినపడుతుందా? కోటి చూడు టెక్నికల్‌గా బయటికి వాయిస్ బాగా వస్తుందా? చెప్పండి మేడం. మేడం రాధిక మేడమా? అవునండి. నా పేరు రాధిక. మీ పేరు సుధాకర్ గారు. నా అవును మేడం. మీరు ఇప్పుడు నా టాపిక్ విన్నారా? టాపిక్ మేడం నేను టోటల్ బ్లైండ్ మేడం. టాపిక్ నేను మొబైల్ ఓపెన్ చేయలేను మేడం. ఇది కీప్యాడ్ ఫోన్ మేడం. చెప్పండి మేడం. టాపిక్ చెప్పండి. ఓకే. సారీ అండి. మీరు బ్లైండా అండి? సుధాకర్ గారు. మేడం చెప్పండి. మీ గురించి ఏదో చెప్పారు. నేను తప్పుగా ఏమైనా విన్నానేమోనని అడుగుతున్నాను. మరోసారి అడగచ్చా? మీరు మొబైల్ చూడలేరా? మేడం చెప్పండి. మొబైల్ చూడలేరా మీరు? మేడం కీప్యాడ్ మేడం మొబైల్. ఓకే. ఓకే. థాంక్ యూ. ఐ అండర్‌స్టూడ్ అండి. ఓకే. చిన్న ఫోన్ మేడం. అవును మేడం. పర్వాలేదండి. నాకు ఈరోజు ఫోన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టాపిక్ ఏం తీసుకున్నాను అంటే, పిల్లల్లో
ఇప్పుడు చాలా మందిలో ADHD అంటే అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి డిఫెక్టివ్ అయినటువంటి హైపర్ యాక్టివిటీ గురించి, తర్వాత ఆటిజం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దీంట్లో ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ఇది రాకుండా చేయాలంటే మీరు ఏం చేయాలి? ఆటిజం అనేది విన్నారా ఎప్పుడైనా? సుధాకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోటి అంటే కాల్ డ్రాప్ అయిందట, పర్వాలేదు. వాయిస్ వినపడకపోతుంటే నాకు ఎవరైనా మెసేజ్లు పెట్టండి, తెలుస్తుంది. సో అసలు ADHD అంటే ఏంటి? నాకున్నటువంటి చిన్నప్పటిది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మా మదర్తో కలిసి ఒకరి ఇంటికి వెళ్ళాను. 4 కిడ్స్ కూడాను లైఫ్ స్కిల్స్ తోటి ప్రాబ్లం అవుతున్నారు. దే హ్యావ్ ఎనీ ఆటిజం ప్రాబ్లమ్స్. నేను అంటే అప్పుడు నాకు మా మదర్ చాలా చిన్నపిల్లని కాబట్టి వాళ్ళ మదర్ ఫీడ్ చేస్తుంది, మా మదర్ పెడుతూ ఉంది, అంత చేస్తుంది. మేనరికం వల్ల ఇలాంటి పిల్లలు పుడతారు అని చెప్పింది. అది డిఫరెంట్ డిజార్డర్ అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం అయినప్పటికీ నేను అది చెప్తున్నాను. అంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అంటే జీవితానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి అబ్నార్మాలిటీస్, ఫిజికల్ డిసడ్వాంటేజెస్, డిఫెక్టివిటీస్ ఉంటాయి. అది వేరు. ఆటిజం వచ్చి ఒక న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో ఇదే మెదడులో వచ్చినటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటిది ADHD. అది ముదిరితే ఎక్కువ వచ్చేది ఆటిజం అన్నమాట. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే ఏ విధంగా అయినా సరే మేనరికాల్లోనే వస్తాయి ఇటువంటివి అనుకున్నటువంటి సందర్భంలో ఈ ఆటిజంకి ఉన్నటువంటి కారణాలు ఏంటి? అసలు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా నా సౌమ్య అడిగింది. ఆటిజంలో చాలా రకాలు ఉన్నాయి కదా! ఆటిజంకి రావడానికి ఫస్ట్ తన ఫ్రెండ్‌కి ఆటిజం అంటే సౌమ్య వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కూడా ఆటిజం వాళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటిదే. తన ఫ్రెండ్‌కి ఉన్నటువంటి విషయాన్ని నాతో చెప్పింది. ఫస్ట్ కిడ్‌కి ఉన్నటువంటి మాత్రమే ఆటిజం ఉంది. సెకండ్ కిడ్‌కి ఆటిజం లేదు. మరి ఎందుకు సెకండ్ కిడ్‌కి రాలేదు? ఫస్ట్ కిట్‌కి మాత్రమే వచ్చింది అంటే, ఫస్ట్ కిట్‌కి రావడానికి నేను చెప్పాను ఒక రీజను. ఒకవేళ అబార్షన్స్ అయ్యుండి, వెంటనే మళ్ళీ ఒక కిడ్ వచ్చుంటే, అటువంటి టైంలో కూడాను ఆటిజం ఫస్ట్ బిగినింగ్‌లో వచ్చుండుండొచ్చు. ఒకవేళ అబ్జర్వ్ చెయ్యి అని చెప్పాను. సెకండ్ కిట్‌కి డ్యూరేషన్ కూడా పెరిగి ఉంటుంది. ఆ టైంలో కూడా ఇది ఆటిజంకి ఛాన్సెస్ తక్కువై ఉండొచ్చేమో అని ఒక క్వెషన్ నేను అడిగాను. అప్పుడు తను అవును రాధిక, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఫస్ట్ కిడ్‌కి తనకి 3 వాళ్ళ మదర్‌కి 3 అబార్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ కిడ్‌కి అబార్షన్స్ అయిన ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చి, మళ్ళీ కన్నటువంటి బేబీకి ఆటిజం వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ కిడ్‌కి కనీసం ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. మళ్ళీ ఆ బేబీకి సెకండ్ కిడ్‌కి రాలేదు అని చెప్పింది. ఇది మేనరికం వల్ల వస్తాయా లేదా? ఇవన్నీ అంటే ఒక జన్యుపరమైనటువంటి సంబంధాలతో అనుసంధానంగా ఉంటుందా? ఉండదా? ఇవన్నీ అంటే ఈ సంబంధాలని పక్కన పెడితే, ముందు వచ్చేటటువంటి ఆటిజానికి గల కారణాలేంటి? అవి చూద్దాం. అంటే ప్రస్తుతం కాలంలో మానసికంగా ఉన్నటువంటి ఎదుగుదల లోపం కారణంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే, నేను స్కూల్లో చూసినటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారో అవి ఆ లక్షణాలన్నింటినీ మీకు దగ్గరగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు మనం పిలుస్తాం. పేరు పెట్టి పిలిచినప్పుడు మన వాళ్ళకిష్టమైతే పలుకుతారు. లేకపోతే పలకరు. అంటే వాళ్ళ యొక్క ఇష్టంలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవసరమైతేనే ఐ కాంటాక్ట్ ఉండదసలు. మన కళ్ళలోకి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతుంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మీకు షో చేస్తున్నాను. ఇప్పుడు సుధాకర్ అనే అతనికి నాకు షోకి కనెక్ట్ అవ్వాలి అనే ఆశ ఉంది. సో డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేసి టెక్నాలజీని వాడుకొని నంబర్ ఇస్తే నంబర్‌కి ఫోన్ చేసి చేయగలిగేటటువంటి ఈ సామర్థ్యం ఉంటుంది. వాళ్ళకి అటువంటిది ఉండదు. అసలు ఎదురుగా కూర్చున్నా కూడా మన కళ్ళల్లోకి ఆ పిల్లలు దాదాపు ఇది 2.5 సంవత్సరాలకి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఇంకా తొందరగా కూడా ఎర్లీగా కూడా
తల్లిదండ్రులు పసి కట్టగలుగుతారు, వాళ్ళని దగ్గరగా లాలన పాలన చేసేటటువంటి తల్లిదండ్రులు. కానీ కాలయాపన చేయకుండా ఇంకా ముందుగా చేస్తే కూడా మంచిది. కానీ ఏ విధంగా అంటే ఆ పిల్లల్లో ఉండేటటువంటి లక్షణాలు ఐ కాంటాక్ట్ ఉండదు, మనతో చూస్తూ మాట్లాడరు, మనలో అన్నం పెట్టమని అడగడము చేయడము, ఆకలేస్తే అడగడము, ఇంతే కావాలి అని చెప్పడము, ఇంతే వద్దు అని చెప్పడము. అంటే ఒక టైం ఇస్తాము, అది తింటే తింటారు, లేకపోతే లేదు, వాళ్ళకి ఇష్టమైతే తింటారు. అంటే ఇష్టమైతే అంటే ఫుడ్ కూడాను కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఉంటాయి వాళ్ళకి. బాగా ఒకవేళ నమలడం ఇష్టం లేకపోతే అది బలవంతంగా తినమని చెప్తే కూడాను వాళ్ళు తినకుండా నోట్లోని బుగ్గనే పెట్టుకొని ఇలా కూర్చొని ఉంటారు స్కూల్లో. లేకపోతే రెండోది అది గబుక్కున ఇంకా లేదు తిను అని ఆ స్కూల్లో అయితే అసలు తిను అని అసలు చెప్పరు బేబీకి. అది ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. టీచరు తిను అని చెప్పకూడదు. సో ఇఫ్ దే లైక్ దే ఈట్, ఇఫ్ దే వోంట్ లైక్ దే వోంట్ ఈట్. వాళ్ళకి ఇష్టం లేకపోతే తినరది, అంతే. మామూలు కిడ్స్ కూడాను భోజనం చెయ్యి అని చెప్పకూడదు. అంత ఇండివిడ్యువాలిటీగా వాళ్ళకి ఆకలిస్తే తింటారు. దే లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్ అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటిది నార్మల్ కిడ్స్‌కి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా ఉంటారు. ఆ ఫుడ్‌లో కూడాను కొన్నిటినే తినడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కొన్ని అందువల్లనే పేరెంట్స్ వాళ్ళు పెట్టేటటువంటి ఫుడ్స్ కూడాను ఇలాంటివి వాళ్ళకి ఏవైతే ఇష్టమో, వాళ్ళు ఏవైతే తింటూ ఉంటారో అవే పంపిస్తూ ఉంటారు. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ టు సీ దేర్ ఫుడ్ అన్నమాట. ఎందుకు ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారు? ఎందుకు ఇలాంటిది పెడుతున్నారు? ఈ ఫుడ్ వల్ల ఏంటి? వీళ్ళకి ఇంకాస్త అబ్నార్మాలిటీస్ పెరుగుతుంది కదా! మరి ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. బిహేవియరల్ ప్రాబ్లమ్ కదా ఇది. ఎటువంటి ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా అంటే నాకు తెలుసు కాబట్టి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే అంటే కరెక్టే. వాళ్ళకి ఒకవేళ నమలడము, మింగడము, చేయడము ఇష్టం లేకపోయినప్పటికీ పేరెంట్స్ ఎటువంటి ఫుడ్ ఇస్తే కరెక్టు అనేది అది స్కూల్ సిస్టమ్ గురించి లోపల వాళ్ళు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అనేది ఆటిజంకి వాళ్ళు ఎలా చూస్తారు, ఏ విధంగా చూస్తారు అనేది వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆ సంగతుల గురించి మాట్లాడతాము. పేరెంట్స్ ఫుడ్ గురించి మాత్రం ఇది నాకు వచ్చినటువంటి కన్సర్న్ గురించి ఇక్కడే చెప్పేసాను. ఇటువంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఏంటి, వాళ్ళకి బెనిఫిషియల్ ఏంటి, జంక్ ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు అనేది పేరెంట్స్‌ని నేను అడుగుతున్నాను. నిజంగా I don't encourage who are giving those kind of junk food to the abnormalities లేకపోతే ఆటిజం ఉన్నటువంటి పిల్లలకి ఇటువంటి ఫుడ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ ఎందుకు ఇస్తున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. ఇది ఒక్క పేరెంట్ కి సంబంధించింది కాదు. ఆల్ ది పేరెంట్స్ స్కూల్‌కి వచ్చేటటువంటి కిడ్స్‌ని చూసినప్పుడు నాకు కొంచెం అనిపించింది. సరే ఇది పక్కన పెడదాం. తర్వాత ఆటిజంలో ఎన్నో రకాలైనటువంటి మానసికంగా అసలు ఎందుకు పుడతారు అంటే స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్డిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడం కంటే ఆటిస్టిక్ డిజార్డర్ ఆటిజంలో ఎక్కువగా కనిపించేటటువంటిది ఫస్ట్ సమస్య. ఇది ఎక్కువగా మగపిల్లల్లోనే వస్తూ ఉంటుంది అని విన్నాను నేను. తర్వాత రెట్స్ డిజార్డర్ ఇది ఆటిజంలో అరుదైనటువంటి రకం. ఇది ఆడపిల్లల్లో వస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆటిజం ఉన్న వాళ్ళలో ఎక్కువగా మర్చిపోయాను. ఇంకొకటి గమనించాను. నేను హై స్కూల్‌లో ఉన్నాను కాబట్టి ఆటిజంలో దాదాపు 21 ఇయర్స్ వరకు ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు అంతే. దే వోంట్ లెర్న్ ఎనీథింగ్ ఇన్ ద స్కూల్స్. అంటే ఇంట్లోనే ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ ఆటిజం పిల్లల్ని ఇక్కడ ఎంతవరకు చూసుకోగలుగుతాము? కొంతవరకే చూసుకోగలుగుతాం. ఎవరో వచ్చారు మన కోసం, మనం మాట్లాడదాం. హలో వీరేంద్ర గారు, నమస్కారం. చాలా కాలమైంది. మేడం గారు నమస్తే అండి. చాలా కాలమైంది నిజంగానండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. చెప్దాం అనుకున్నాను వీరేంద్ర గారు. కానీ పిలవకుండానే వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. సంతోషం మేడం గారు. కార్తీక మాస శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడాను కార్తీక మాస శుభాకాంక్షలు. నిన్న తమిళ్ వాళ్ళది మా పిన్ని ఇంతకు ముందే ఫోన్ చేసింది. తమిళ్ వాళ్ళది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డోంట్ వరీ. అంటే నేను నా పౌర్ణమిని నేను చాలా ఆశపడి అంతా రెడీ చేసుకున్నానన్నమాట. పౌర్ణమి తులసమ్మని అంటే మీకు తెలుసు కదా నేను మొక్కలు ఎక్కువ ఇష్టపడతానని. ఉసిరికి చెట్టుని రెడీ చేసి పెట్టుకుంటే కుదరలేదు, అడ్డం వచ్చింది. సో తమిళ
ఉన్నది ఉందిలే మనది. అది వచ్చినప్పుడు చేసుకుందాము అని చెప్పింది. తను చెన్నైలో ఉంటుంది. ఓకే. డోంట్ వరీ నాకు 10 డేస్ ముందే చెప్పు. ఆ రోజుకి ఆ రోజు అంటే స్కూల్‌కెళ్ళి మళ్ళీ ఇబ్బందవుతుంది. నేను సెలవు పెట్టుకుంటానని చెప్పాను. సో, అది. థాంక్ యూ. మీకు పౌర్ణమి శుభాకాంక్షలు. జరిగిందా? బాగా జరిగిందండి. బ్రహ్మాండంగా జరిగింది. అంటే అద్దంలో చంద్రకిరణాలు వగైరా అన్ని చూసి ఆహా! ఫార్మాలిటీగా ఏదో చిన్నది అలా చేసాం. ఆ! మీ వైఫ్ బాగున్నారా? పిల్లలు? బాగున్నారండి. చాలా హ్మ్. బాగున్నారు. ఆవిడ కూడా ఈ కార్తీక మాసంలో కొంచెం తగ్గిపోయారు ఆవిడ తిండి తినడం మానేసి. మీరేం జేస్తున్నారు? మధ్యలో మీ మీ గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు ఉపవాసం ఉంటున్నారా లేదా ఇంతకీ? లేదండి. నేను ఓన్లీ సోమవారం నాడే ఉంటానండి. ఎక్కువ రోజులుంటే మళ్ళీ ఇబ్బందవుద్ది. హ్మ్. పర్వాలేదులెండి. ఆవిడైతే రోజు ఉంటున్నారనమాట. అవునండి. హుహు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎక్కువగా అర్బన్ ఏరియాస్‌లోనే అని చెప్తాను. సిటీస్‌లోనే అని చెప్తాను. ఎందుకు అంటే ఈ ఆటిజం కానీ, పిల్లల బిహేవియర్ ప్రాబ్లమ్ కానీ ఎక్కువగా కనపడుతూ ఉంది ఇక్కడే. నా కంపారిటివ్‌లీ విలేజెస్‌లో కన్నా. ఎందుకు? అని మీరనుకుంటున్నారు. అసలు ఇదంతా కూడాను జన్యుపరమైనటువంటి లోపాలతో వచ్చింది. ఎందుకొస్తుంది అని అంటారు. సైంటిస్ట్‌లు చెప్తూ ఉన్నారు. దేనికి ఇది ఒక పర్టిక్యులర్ రీజన్ చెప్పలేము అంటున్నారు. నాకు కొన్ని రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. అవి తర్వాత చెప్తాను. కానీ మీరేమనుకుంటున్నారు? అసలు ఇట్లాంటివి అంటే ఇది ప్రెగ్నెంట్ దశలో వచ్చేటటువంటి సమస్యల వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయనుకుంటున్నారా? అసలు ఏంటి రీజన్ మీరేమైనా అనుకుంటున్నారా? ఇట్లాంటి ఆహ్, మెంటల్ హెల్త్‌తో ఉన్నటువంటి పిల్లలు ఛాలెంజ్డ్ కిడ్స్ పుట్టడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు? ఏమైనా ఇది చెప్ ఏంటంటే మేడం అంటే నాకు తెలిసినంత మట్టుకు హ్మ్. ఎక్కువగా ఒకే రక్త సంబంధం రెగ్యులర్‌గా అవడం వల్ల అంటే మేనరికం ఒక 2, 3 తరాలు దాటిన తర్వాత కూడా మేనరికం చేసుకున్నారనుకోండి, హ్మ్. అప్పుడు జరుగుతదండి ఇలాంటివి. హ్మ్. హ్మ్. కానీ విదేశాల్లో మేనరికాలుండదు. డేటింగ్స్ ఉంటాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళకి కూడా పుడుతుంది. ఎవరికైనానండి. ఏముంది మనం మేనరికం అంటే ఏంటంటే, మన సనాతనంగా ఉన్నది మన లెక్క ప్రకారం ఏంటంటే, మనకి గోత్రనామాలు, ఇంటి పేర్లు ఉంటాయి. మీరు ఈ అవును. ఇంటి పేరునోళ్ళని పెళ్లి చేసుకోకూడదని ఉంటది. మీరు అవును. ఈ గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని ఉంటది. అవును. అంతవరకే. తర్వాత ఏమవుద్దంటే, మన మేనరికాలను కూడా ఒక 2 తరాల తర్వాత చేసుకోకూడదని ఉంటది. హుహు. మానసిక అంగవైకల్యంతో పాటు, మానసిక ఎదుగుదలతో పాటు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హ్మ్. ఒక్కొక్కడు మనిషి నిండుగా కనిపిస్తాడు కానీ మానసికంగా ఎదగడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే మనిషి ఎదగడు గానీ చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు. అవును. 2 అదే. లోపాలే. హ్మ్. 2 లోపాలే. హ్మ్. వీడికి కంట్రోల్ చేయలేం ఒక్కొక్కడిని. ఎందుకు అవును. చేయలేమంటే అది కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని ఇస్తది. మరికొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది కలిగిస్తది. అందుకని ఇక్కడ బ్యాలెన్స్‌గా ఉండగలగాలి అంటే మేనరికాలనేవి రెగ్యులర్‌గా చేసేయకూడదు. మన ఆట్ మన పేరెంట్స్ తర్వాత ముందు పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, మన ఇంట్లో వాళ్ళు కదా! మన నమ్మకం అప్పట్లో ఏమని ఉండేది? 7 తరాలు చూడాలి. లేకపోతే వాళ్ళు ఎలాంటోళ్ళో మనకు తెలీదు అని చెప్పి పెళ్లి సంబంధాలకెళ్ళేటప్పుడే వాళ్ళ దేహం మీద ఏమన్నా మచ్చలున్నాయా? ఓహ్! ఒంట్లో ఏమన్నా ఉన్నాయా? అని బహిర్గతంగా కనిపించేటువంటి రోగాలన్నీ ఐడెంటిఫై చేసి అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ ఇంటర్నల్‌గా మానసిక రోగాలు ఎవరు కనిపెట్టలేరు కదా! అలాంటి పరిస్థితుల్లో ఉంటది కాబట్టి, మన సొంతోళ్ళనే చేసుకుందాం. ఆస్తులు కూడా పోవనేటువంటి మూఢనమ్మకాల ద్వారా రావడం వల్ల వచ్చిన ప్రాబ్లము ఈరోజు ఫేస్ చేస్తున్నాం. ఇదివరకు చూడండి గ్రహణం ముర్రు అని ఒకటుండేది. హ్మ్. అది పైపేదో కట్ అయిపోయి ఉండేది. ఆ! కొంతమందికి ఆ! అది ఒక విటమిన్ లోపం. అది రాను అది నివారించబడింది. సైన్స్ వృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి ఈరోజు ఎవరైనా ప్రెగ్నెంట్‌తో లేడీ ఉన్నారు అంటే కింద వాళ్ళ మదర్ తీసుకున్న జాగ్రత్తల కన్నా డాక్టర్ చెప్పేటువంటి జాగ్రత్తలతోటి వీళ్ళు చాలా అతి సున్నితమైనటువంటి పద్ధతి ప్రకారంగా బ్లడ్ టెస్ట్ దగ్గర నుండి బేబీ లోపల గ్రోత్ దగ్గర నుండి అన్నీ గమనిస్తున్నారు. ఆ! తద్వారా ఏమవుతుందంటే ఏ ఇబ్బంది లేకుండా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. హ్మ్. హ్మ్. అంటే సైన్స్ అందుబాటులో లేక. హ్మ్. ఏవండీ ఇది మీరు 2 ప్రశ్నలొచ్చాయి ఇక్కడ. మీరు ఆనందంగా చేసుకోవచ్చు అనేదో అన్నారు. అది అర్థం కాలేదు. అది రెండో తర్వాత అడుగుతాను. ఆనందంగా అన్నారేంటి?
ఆనందం అనే పదం నాకు సందర్భం ఏంటండి రెండోది ఎక్కువ యాక్టివ్ ఉంటాడు కదా, చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్. ఒక పిల్లవాడు చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే అసలు నిద్రపోడు, అలానే మెలకుగానే ఉంటాడు, ఆడతానే ఉంటాడు, మనల్ని నిద్రపోనివాడు, చాలా ఎక్కువగా కొడతా ఉంటాడు. మన ఏమన్నా చెప్తే ఏబిసిడీలు చెప్పరంటే పెద్ద పెద్ద కేకలతో చెప్తాడు, అలా కదరా స్లోగా చెప్పరంటే విండు. ఇలాంటి పనులు అన్నమాట. మనం ఒకసారి మెట్లు దిగితే మా 10 సార్లు కిందకి మీదకి తిరిగేస్తాడు. ఎందుకు వీడు ఇలా ఉన్నాడంటే అది ఒక రకమైన రుగ్మతే. దాన్ని కూడా ఇక్కడ అదే అర్థం కాల పేరెంట్ దాన్ని కూడా కంట్రోల్ చేయగలగాలి. ఇదంతా ఏంటంటే బ్రెయిన్ లో రిలీజ్ అయ్యేటువంటి ఆ లిక్విడ్స్ వల్ల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని రాను ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా మారుతారు, వీళ్ళు చైతన్యవంతులు అవుతారు. ఇక్కడ మానసికంగా ఇబ్బంది కలిగినటువంటి ఈ పరిస్థితి నుంచి కొంచెం ఎదగొచ్చు అని మనం ఇచ్చేటువంటి కొన్ని చూడండి. మీరు మానసికంగా చాలా ఇబ్బంది పడిందని ఏ పిల్లవాడినన్న ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే కాసేపు ఇగో ఈ 4 అంకెలు లెక్క పెట్టమనండి, ఈ చింతపిక్కలతో ఆడమనండి, లేదంటే ఈ గళ్ళకి పెయింటింగ్ వేయమనండి అని వాళ్ళని ఒక ఆర్డర్ లో పెడతారు, వైద్యం ఇస్తారు. అక్కడ ఆ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతారంటే వీళ్ళు రూట్ లోకి వచ్చి ఆ తర్వాత మనకి పాఠాలు చెప్పే స్థాయికి ఎదుగుతారు. అది అంతా ఏంటంటే బై ప్రాక్టీస్. అది వీళ్ళని కూడా అలాగే చేస్తారు. ఈ రెండు ఈ రకంగా ఉంటాయి. మీకు ఒకటే సూత్రం ఏంటంటే మన సైన్స్ ప్రకారం 650 తరాల క్రితం మన వంశంలో ఎవరికైనా ఏదన్నా ఒక రుగ్మత ఉంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది, గ్యారంటీ. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ రెండో ప్రశ్న ఏంటంటే, నాకు విటమిన్ లోపం వల్ల అన్నారు. ఏ విటమిన్ లోపం వల్ల మీకు ఏమైనా తెలిస్తే ప్రేక్షకులు అంత క్లియర్ గా చెప్పాలంటే మరి ఫీజు అవుతుందండి. మేము అంతా అన్ని చెప్పలేం కదా. ప్రిస్క్రిప్షన్ రాయాలి, ఫీజులు తీసుకోవాలి, బోల్డన్ని ఉంటాయి. ఫీజు మేము చెల్లించుకుంటామండి టోరీ తరపు నుంచి తప్పకుండా. అలాగే మేడం, అలా అయితే తప్పనిసరిగా చెప్తానండి. అంతేగాని అమ్మా బాబోయ్ మీరు లైవ్ లో ఇలా అడిగేస్తే మరి ఇంకేమన్నా తప్పులు చెప్పొచ్చు కూడా, అప్పుడు ఫైన్ కూడా వేస్తారు ఫీజుతో పాటు. అందుకని మనకి తెలిసినంత మట్టుకి న్యాయమైంది, తెలియపోతే తెలియదు అని, తెలిస్తే తెలుసు అని చెప్పాలి. ఇప్పుడు ఫలానా ఇంకో జోక్ ఏంటనుకున్నారు, ఎక్కువ విటమిన్స్ కూడా మనకి అంటే విటమిన్ అప్ అండ్ డౌన్ ఉండే లోపం ఎంత ప్రమాదమో ఎక్కువ విటమిన్ ఉండడం కూడా అంతే ప్రమాదం. అందుకని మనం ఏదైనా బ్యాలెన్స్ గా తీసుకోవాలి. సరే మీరు చెప్పగలిగిందే అడుగుతాను. ఫీజు ఇక్కడ ఆ కాంపెన్సేషన్ ఇక్కడ మనం చేసుకుందాం. ఏంటంటే పెళ్లిళ్ళు అనే టాపిక్ దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి అసలు నిజంగా భారతీయ వ్యవస్థలో అరేంజ్డ్ మ్యారేజ్ లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకునేవాళ్ళు. నిజంగా ఇది జన్యుపరమైనటువంటి లోపాలను సవరించడానికి బాగుంటుంది. కానీ ఇప్పుడైతే అట్లా జరగడం లేదు. కానీ ఇంకా జరుగుతూ ఉంది. మన వ్యవస్థలో కొన్ని చోట్ల ఉంది, ఇంకా అది నిలబడి ఉండడానికి హ్యాపీ. మీరు ఏ రకమైనటువంటి లక్షణాలను చూసి చేసుకుంటారు? అది ఇంకొంచెం ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి. లేదంటే అంటే పెళ్లి సంబంధాలు ఏ రకంగా చూసి చేసుకుంటారంటే, మనం ఎప్పుడైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలి, ఏదైనా సంబంధం చూడాలి అంటే వాళ్ళు ఆకారం ప్రకారం బాగానే ఉన్నారు, తర్వాత మనం మాట్లాడితే వినగలుగుతున్నారు, మనం ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతున్నారు, అంతవరకే చూడాలి. వాళ్ళు నడిస్తే వాళ్ళు బాగానే నడవగలుగుతున్నారు, ఓకే, ఇంతవరకే మనం చేయగలుగుతాం. రాతలు తర్వాత జాతకాలు ఇవన్నీ నమ్మాల్సిన అవసరం అయితే లేదు నా లెక్క ప్రకారం. తర్వాత ఏమైనా లోపాలు ఉండొచ్చు కాక అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనకు అనుగుణంగా వాళ్ళు మన గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళు ఒకరికొకరు మెసులుకోగలిగితే ఇది నిలబడుతుంది. లేదంటే ఆ రోజు నుండి అది మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ పెళ్లి అనే దానికి ముందు చరిత్ర వేరు, పెళ్లి తర్వాత చరిత్ర వేరు. పెళ్లి అయిన తర్వాత మీరు ఊహించిన దానికన్నా బాగుండొచ్చు, లేదంటే కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఏదైనా అడ్జస్ట్మెంట్ కాదు, మనం అర్థం చేసుకోవాలి. అడ్జస్ట్ ఎన్నాళ్ళు అవుతారు అర్థం చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది నార్మల్. ఎన్నాళ్ళు ఉంటారు, మీరు ఓపుకున్నప్పుడు అడ్జస్ట్ అవుతారు, ఓపిక లేనప్పుడు రివర్స్ అయిపోతారా, లేకపోతే మీరుగా ఇబ్బంది పడిపోతారా? అది కాదు. ఎప్పుడైనా సరే ఒక కప్పులు ఇద్దరు నిలబడాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సిచ్యుయేషన్ తగినట్టుగా అర్థం చేసుకుని అప్పుడు మెలిగారు అనుకోండి, అప్పుడు బాగుంటది. అంతేగాని నేను అదో రకమైన జీవిని అన్నట్టు మాట్లాడారు అనుకోండి, ఇంకా అక్కడితో అది అయిపోయినట్టే. అలా చెప్పకూడదు, అలాగని దాచుకోకూడదు. ఆ లౌక్యతని మెయింటైన్ చేయగలగడమే రిలేషన్ కి మెయిన్ పునాది.
బాగా చెప్పారు. ఈ కాచా తాపాచా లాగా ఉండకూడదు అంటారు మీరు. అంటే చిరంజీవి ఒక పెళ్లి చూపుల్లో ఏమంటే నీకిష్టం అంటే, కా నాకు కాచా తాపాచా అంటే ఇష్టం అంటే, నాకు కూడా కాచా తాపాచా అంటే ఇష్టం అంటుంది. ఆ సినిమా అంటే 'రాజా విక్రమార్క' అనుకుంటా సినిమా. మీకు ఎప్పుడైనా మీకు మ్యారేజ్ అంటే చూడండి, పెళ్ళైనప్పుడు ఓ చిన్నగానే ఉంటది రిలేషను. అందరూ బావుంటారు, అందరూ భోజనాలు పెడతారు, తీసుకెళ్తారు, మీరు చాలా బాగున్నారు, అలా ఇలా అని అంటారు. వెనకాల కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ వెనకాల మాటలు ఈళ్ళ దగ్గర రానివ్వకూడదు. వీళ్ళు దానికోసం క్యూరియాసిటీ తోటి వెతికి, వెతికి ఏమన్నారు, ఏమనుకున్నారు అలాంటివి అనకూడదు. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే అది వజ్ర బంధంలాగా నిలబడిపోద్ది. ఎవ్వరు ఏమీ చేయలేరు. వీళ్ళు ఇంకా ఒకళ్ళకి ఆదర్శం అవుతారు కూడా. అవును. చాలా బాగా చెప్పారు. చాలా ఆనందంగా కూడా ఉంది. చాలా అంశాలను మీరు కూడా కవర్ చేశారు ఇక్కడ. దాన్ని మనం కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాం. ప్రతి శనివారం ఇదే టైంకొస్తున్నాను. మీరు గమనించి వస్తారని ఆశిస్తున్నాను. మన వాళ్ళందరికీ తప్పనిసరి. అలాగేనండి. అలాగేనండి. ఉంటాను థాంక్ మేడం. హ్మ్. అదనమాట వీరేంద్ర. వీరేంద్ర వస్తే టాపిక్‌లే పుట్టుకొస్తాయి అనడానికి ఇది ఒక సాక్ష్యం అన్నమాట. మీకు అర్థమైపోయింది గదా! థాంక్ యూ వీరేంద్ర. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలను నేను చెప్పేసి మళ్ళీ మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇది గూడా టాపిక్‌లోకి అనుసంధానమే. ఏంటంటే ఒకప్పుడు 7 తరాలను చూసేవాళ్ళు. ప్రవర అంటారు. అంటే ప్రవర అనేది మా కల్చర్‌లో ఉంది. చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తూ ఉన్నప్పుడు ప్రవర అప్పుడు చెప్పరు. ఈ అమ్మాయి గౌరీ పూజ చేస్తున్నప్పుడు ప్రవర చెప్తారు. అప్పుడు 7 తరాలు ఎందుకు చూస్తారు అంటే పెళ్లి చూపుల్లో మీ నాన్నగారు ఏం చేస్తారు? అమ్మ ఏం చేస్తుంది? వాళ్ళు తాతగారు ఏం చేస్తారు? ముత్తాత గారు ఏం చేస్తారు? వాళ్ళ తాతగారు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఎంతమంది బ్రదర్సు? ఇవన్నీ అడుగుతారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒస్తాయి. అంటే ఇక్కడ చూడండి. ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యారంటే తెలివైనటువంటి వాళ్ళే అని అర్థం వస్తుంది. ఆ విధంగా కూడా మనం తీసుకోవాలి. అంటే సంపాదనా పరులు అందరూ సెటిల్ అయ్యారు. అందరూ బానే సంపాదిస్తున్నారు. ఎవరు ఎవరి మీద ఆధారపడటం లేదు. అంటే లౌక్యంగా తెలుసుకునేటువంటి అంశాలు. ఆరోగ్యం కూడాను ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఆర్థికంగా సంపాదించుకోగలిగి ఉన్నారో అక్కడ వాళ్ళు సమాజంలో నిలదొక్కున్నారు. సమాజంలో నిలదొక్కుకుంటున్నారు అంటే ఏంటి అర్థం? ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. వాళ్ళ తాతగారు ఎలా ఉన్నారు? తాతగారు ఏం చేసేవారండి? నాన్నగారు ఏం చేసేవారండి? అంటే నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు ఈ ఉద్యోగం చేశారు, ఈ పని చేశారు, ఇలా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ ఇంతమందున్నారు, ఈ విధంగా ఉన్నారు అని అర్థం. దీనివల్ల ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి ఎంతకాలం ఆయుష్ ఉంది, వాళ్ళు ఎంతకాలం బతికారు, ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క స్థితిగతులేంటి, ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఎటువంటి అనారోగ్యాలతో వారు మరణించారు, వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇన్ని రకాలుగా 7 తరాల నుంచి తెలుసుకునేవాళ్ళు. ఎందుకంటే దాదాపు 7 తరాల నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళ ఇళ్లల్లో ఎటువంటి రకమైనటువంటి జబ్బులున్నాయి. జన్యుపరమైనటువంటి వ్యాధి కావచ్చు, లేకపోతే ఇంకేవైనా కావచ్చు. జెనెటిక్ డిజార్డర్స్ ఏవైనా వచ్చేటటువంటి అవకాశం ఉందా అని తెలుసుకుంటూ కంటిన్యూ చేసేటటువంటి వ్యవస్థ భారతీయ వ్యవస్థలో ఉంది. ఆ విధమైనటువంటి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి తెలుసుకొని అంటే వివాహ బంధాన్ని పుట్టేటటువంటి పిల్లల్ని అనుసరించి చేసుకునేవాళ్ళు. ఈ ఈ వ్యవస్థ వల్ల మనకి ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ ఎన్ని సంవత్సరాలు మనం పిల్లలు బతికుంటారు? ఏ విధంగా ఉంటుంది? తండ్రికి ఏ విధమైనటువంటి జబ్బులున్నాయి? ఇవన్నీ తెలుసుకొని జన్యుపరమైనటువంటి లోపాలని నివారించే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆటిజంలో ఒక భాగం. కాబట్టి అందుకే నేను ఈ క్వెషన్స్‌ని అతని నుంచి రాబట్టడానికి, తెలియజేయడానికి అడిగాను. ఇకపోతే ఇక ఆటిజం అనే దాని గురించి వెళ్ళే ముందుగా మనం ఇప్పుడు కాలర్స్ లేరు కాబట్టి ఒక మంచి పాటని వినేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కంటిన్యూగా ఈ ఏడీహెచ్‌టి అడ్వాన్స్‌డ్ డిఫెక్టివ్ దీని గురించి తర్వాత ఆహ్, మళ్ళీ ఆటిజం గురించి మనం విందాం. ఏమంటారు? స్టే ట్యూన్. మీ రాధికతో టోరీ స్రవంతిలో.
ముంచుతారు. ఏ బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధ ఎందుకమ్మా? అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని గరుడ వేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవి చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కదమ్మా, గరుడ వేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడ వేగ. ఈ